ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಿಲುವೆಯ ಯಜ್ಞದಿ ನಿನ್ನ ರಕ್ತವ ಸುರಿಸಿರಿ. ಆ ಸಿಲುವೆಯ ಯಜ್ಞದಿ ನಿನ್ನ ರಕ್ತವ ಸುರಿಸಿರಿ. ಪಾಪ ನಿವಾರಿಸಿ ಶೋಧೀಕರಿಸಿ ರಕ್ಷಣ ನೀಡಿ. ಪಾಪ ನಿವಾರಿಸಿ ಶೋಧೀಕರಿಸಿ ರಕ್ಷಣ ನೀಡಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ನನ್ನ ಜೀವಿತದಿ ಸದಾ ನಿನ್ನನ್ನೇ ಸ್ಮರಿಸುವೆನು. ನನ್ನ ಜೀವಿತದಿ ಸದಾ ನಿನ್ನನ್ನು ಸ್ಮರಿಸುವೆನು. ನಿನ್ನಾತ್ಮ ಹೊಂದಿ ನಿನ್ನ ಚಿತ್ತಾರೆದು ಬಾಳುವೆ ನಾನಿಂದು. ನಿನ್ನಾತ್ಮ ಹೊಂದಿ ನಿನ್ನ ಚಿತ್ತಾರೆದು ಬಾಳುವೆ ನಾನಿಂದು. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಯೇಸುವೆ ನಂಬಿರಿ ನಿಜ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಿ. ಯೇಸುವೆ ನಂಬಿರಿ ನಿಜ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಿ. ನಿತ್ಯ ಭಾಗ್ಯವ ಪಡೆಯಿರಿ ಎಂಬ ವಾರ್ತೆಯ ಸಾರುವೆವು. ನಿತ್ಯ ಭಾಗ್ಯವ ಪಡೆಯಿರಿ ಎಂಬ ವಾರ್ತೆಯ ಸಾರುವೆವು. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡಿರಿ. దయచేసి కూర్చున్నట్లయితే ప్రభు వల్ల మనం నచ్చింది కనుక ప్రభు వల్ల పాల్పంపుకు ముందు పరిశుద్ధమైన దేవుని లేఖన వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనం నిలబడాల్సినప్పుడు ఏ రీతిగా నిలబడాలి అనేది ఒక ఉద్దేశముతో ప్రభు బలవర్తమానం మనకి వినిపించబడుతుంది. దేవుడు మన ముందు నిలబడినప్పుడు
ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మీకు తెలుసా? దేవుడు నీ ఎదుట నిలబడినా లేదా నీవు దేవుని ఎదుట నిలబడినా నువ్వు ఆయన ఎదుట నీ ముఖం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన అంటాడు, సిగ్గుపడనక్కర్లేని వారి వలె మనం ఆయన ఎదుట నిలబడగా. ఒక మనిషికి ఎప్పుడు సిగ్గుపడతాడు? ఎప్పుడు సిగ్గుపడతాడయ్యా? పెళ్లి చూపులు పోయినప్పుడే వాళ్ళ బాబు శ్యాము సిగ్గుపడలేదు అన్నట్టు వాళ్ళ సైడ్ చూడండి. నువ్వు సిగ్గుపడలా? ఎప్పుడు సిగ్గుపడతారమ్మా? సిగ్గుపడేది ఆడవాళ్ళు కదా. ఆడవాళ్ళు ఎక్కువ సిగ్గుపడతారంట కదా, అవునా? ఎందుకు సిగ్గుపడతారమ్మా? చెప్పాలా? మీరు చెప్పరు. మీరు చెప్పరా? సిగ్గుపడరా మీరు? ఆ రోజులు పోయింది, సిగ్గుపడే రోజులు పోయింది. అది దేవుడు మాత్రం అంటున్నాడు కదా, నా ఎదుట మీరు నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని వారి వలె మనం నిలబడాలి. ఒక మనిషి సిగ్గు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఏదన్నా మనకు తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు జరిగిందనుకో, ఆ పొరపాటుని 10 మందిలో ఎత్తి ఎవరన్నా మనం అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకుంటాం కదా, అవమానంతో తలదించుకుంటాం. కొంతమంది వేరే రకంగా కూడా సిగ్గుపడతారు. పెళ్లి చూపులలో సిగ్గుపడరు, అది నటిస్తారట బాగుంటుందని. మళ్ళీ సిగ్గుపడకుండా బాగా చూస్తూ ఉండిందనుకో, అలా ఏమన్నా అనుకుంటారు, ఈ అమ్మాయి ఏంద్ర ఎంత టేరుగా ఉంది అనుకుంటారని చెప్పి సిగ్గుపడినట్టు నటియాలనుకుంటారు కొంతమంది. అది కూడా సిగ్గు కిందకే పోతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో కయాను అనే ఒక వ్యక్తి, దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, కయాను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఎక్కడుంటుంది దేవునికంటే, ఏమో నాకు తెలియదు, నా తమ్ముడికి నేనేమన్నా కావలబడినా నాకు తెలీదు, పోయి ఎత్తుకోపో అన్నట్లుగా చెప్పాడు. అప్పుడు దేవుడు అంటాడు, కయ్యాను నీవెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీవెవరితో మాట్లాడుతున్నావో ఎరుగుదువా నువ్వు? నేను సమస్తం ఎరిగినట్టు. చూడు, నువ్వు చంపేసిన నీ తమ్ముడు యొక్క రక్తము నాకు మొరపెడుతూ ఉంది. నువ్వెందుకు నీ తమ్ముడిని చంపేశావు చెప్పు నాకి అని అంటే, నా తమ్ముడు మంచివాడయ్యా, అందుకే నేను చంపేశాను అన్నాడు. మంచిని ఎవరు చంపుతాడు చెప్పాలా? అంతే. ఆ మంచి నచ్చనోడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు చెడ్డవాడే, ఇంక ఇందులో డౌట్ ఏముంది? మంచివాడు మంచిని మెచ్చుకుంటాడా లేదా? మంచిని అసహించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు చెడ్డవాడే. నీ తమ్ముడు ఏం తప్పు చేశారా? నాకు అనుకూలంగా ఉండటం తప్ప, నా మనసుని ఎరిగి దాని ప్రకారం బలిని అర్పించడం తప్ప, నేను దాన్ని అంగీకరించడం, ఆయన ఆశీర్వదించడం తప్ప, అలానే చెప్పి నేను శపించలేదే, నిన్ను పాడు చేయలేదే. రేయ్ నువ్వు దౌర్భాగ్యుడురా కయ్యను, నీలాంటి ఎదవలు ఉండకూడదురా అసలుకి, ఎవర్రా నిన్ను బలిర్పించమంది అని నేను ఏమన్నా చెప్పానా? మీరిద్దరు అన్నదమ్ములు కలిసి నా దగ్గరకు వచ్చారు, ఒకరిని కొద్దిగా ఎక్కువ ఇష్టపడ్డాను అంతే. నెక్స్ట్ టైం నువ్వు కొద్దిగా ప్రయత్నం చేసి చూడొచ్చు కదా, నా తమ్ముని కన్నా ఏదైనా గొప్పగా ఇస్తే బాగుండు అని ఆలోచించుకోకుండా ఈ మంచి పని చేసిన వాడిని చంపటం నీకు న్యాయమేనా అని అడిగి, ఇదిగో నీ గర్వ హృదయాన్ని బట్టి నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అంటాడు, నువ్వు మంచి చేసుకొని ఉంటే నా ఎదుట నువ్వు తలనెత్తుకొని ఉంటావు కదా, నువ్వు మంచి చేయకపోతే పాపం నీ వాకిట పొంచి ఉంటాడు. సత్క్రియ చేసిన ఎడల నీ తలను నీవు పైకెత్తుకుందువు. సత్క్రియ అంటే మంచి పనులు. ఏంటది? నువ్వు మంచి పనులు చేయి, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? తలెత్తుకొని బ్రతుకు. నేను మంచివారికి నేను మేలు చేస్తాను ఎప్పుడైనా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మాట చూడండి, కీర్తనల గ్రంథము 125వ కీర్తన 4వ వచనం. త్వరగా చదవాలి, సమయం లేదు కాబట్టి 2 నిమిషాల్లో చాలే. చూడండి,
ఒక భక్తుడు ఈ రీతిగా, అయ్యా మంచి చేసిన వాడిని చెడ్డవాడు చంపేస్తే చెడ్డవాడిని నువ్వు శిక్షించావు, రైట్, మంచిది. మరి మంచివారికి నువ్వేం చేయాలి? మేలు చేయి. యెహోవా మంచివారికి నీవు మేలు చేయి. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుడు ఏం చేస్తాడంటే మంచివారికి మేలు చేయాలి. మేలు చేసే వాడిని చంపేసినప్పుడు దేవుడు చెడు చేసిన వాడిని శిక్షించాడు. మరి మేలు చేసేవారిని ఎప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మంచి చేయాలి. దేవుడు మీ జీవితంలో మంచి చేయాలని కోరుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. దేవుడు మా జీవితంలో మంచి చేయను గాక, దేవుడు మీ జీవితంలో మంచి జరిగించును గాక. అలా ఉండాలంటే ఇప్పటి నుంచి బయటకు పోయేటప్పుడు ఎట్ట పోవాలి తెలుసా? మంచివారిగా బయటికి పోండి. కోరుకుంటే రాదు, వస్తుందా? బిర్యానీ 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 అని చెప్పి కూర్చున్నంత మాత్రం బిర్యానీ ముందుకు రాదు. నువ్వు బిర్యానీ తినాలంటే చికెన్ అంగడికి వెళ్ళి చికెన్ కొడుచుకోవాలి, బాస్మతి రైస్ తెచ్చుకోవాలా, పొయ్యి సగం నిలబడాలా, చెయ్యాలా, ఉడికించాలా, కష్టపడాలా. ఒక గంట తర్వాత నీకు ఇష్టమైన బిర్యానీ ప్లేట్ మీదకి వస్తే తిని సూపర్ అంటాం, అంతే కదా? అన్నీ నీ ముందే ఉన్నాయి, కానీ దాని కొరకు ఏం చేయాలి? కొద్దిగా పని చేయాలి. ఇప్పుడు దేవుని కొరకి మంచివారికి దేవుడు ఏం చేయమంటున్నాడు? భక్తుడు, దేవా మంచివారికి మేలు చేయి, మంచి చెయ్యి. ఇప్పుడు మనందరం మంచివారికి మేలు చేయాలనేది మనందరం చేతులు ఎత్తినాం. దేవా మాకు మంచి చెయ్యని. దేవుడు మనం మంచివారిగా చూడాలనుకుంటున్నాడు. ఏంటి ఆ మంచి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మేలు చేయవాడు లేడు, ఒకడును లేడు. ఇప్పుడు మనందరం చేతులు ఎందుకు ఎత్తినాం? మరి అయినా ఆశ కదా, అయినా ఆశ. అయితే ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు మంచివారికి మేలు చేయంటే, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే ఉంటాడని గ్యారెంటీ లేదు. చెడ్డవాడు కూడా మనసు మారితే మంచివాడిగా మారతాడు. ఆ మనసు మార్చుకున్న ప్రతి వానికి మంచివాడిని పేరు పెడతాను, ఆ మంచివానికి నేను ఎప్పుడు మేలు చేస్తానన్నాడే మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాంటి వారమైనా ఉండొచ్చు, ఒక చిన్న మార్పు చాలు మన జీవితంలో, ఒక చిన్న మార్పు చాలు మన బ్రతుకులో. మనుషులు నీకు మేలు చేయకపోవచ్చు నీ మంచితనాన్ని బట్టి. నువ్వు ఎంత మంచివాడివైనా నీకు ఇతరుల హాని కలిగించవచ్చు, భయపడకు. మంచివారికి మేలు చేస్తాను దేవుని యందే నీవు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటుంది. నిశ్చయముగా నీ నీతికి తగినట్లుగా నా దేవుడు నీ గుడారమును వర్ధిల్ల చేయను గాక. ఆయన వర్ధిల్లింపు చేసేవాడు దేనిని బట్టి? నీ మంచితనాన్ని బట్టి. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎవరు మంచివారు, అసలు మంచితనం ఎక్కడ ఉందంటే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవాలి. గలతీ అంటే టక్కన చదివేసి ఉండాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచి చాలు. చూడండి, ఆత్మ ఎవరికైతే ఫలమును అనుగ్రహిస్తుందో ఆత్మ ఫలం పొందుకున్న ప్రతి వారిలో కూడా మంచితనం అనేది ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. మంచితనం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మంచితనం అని అంటే, ఎక్కడ ఉండదు. ఆత్మ జీవం కలిగిన వాడు బ్రతుకుతున్న ప్రతి వారిలో కూడా మంచి ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఈ రోజులో మనం కొన్ని రోజులు బాగుంటున్నాం, కొన్ని రోజులు బాగుండలేదంటే, మంచిని బట్టి కొన్ని రోజులు బాగుంటున్నాం, చెడుని బట్టి కొన్ని రోజులు కష్టం అనిపిస్తున్నాం. కానీ చెడుని చెప్పుకుంటే మిగిలిన రోజులన్నీ మంచియే, చెడును వదిలించుకుంటే మిగిలిన రోజులన్నీ మనకు మంచివే. ఈ మనుషుడు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి చెడుల మధ్య కష్ట సుఖాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. అందుకని నీతిమంతుని కష్టదినములు పోగొట్టును అని వాక్యం సెలవిస్తుంది. ఆమె నీతిమంతునికి కష్టదినాలు పోగొడతాడు ఆయన. ఎప్పుడు? మనలో ఉండే ఈ యొక్క చెడు అనేది బయటికి వెళ్ళిపోతుందా. జీవిస్తున్న ఆత్మ కలిగిన ప్రతి మనుషుల్లో మంచితనం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తున్న ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఫలం అంటది. ఏ ఫలం అది? పరిశుద్ధాత్మ ఫలం. ఈ పరిశుద్ధాత్మ అనేది మనలోకి ఎలా వస్తుంది, ఎట్లా వస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక మాట అంటాడు, ఎవరైతే యేసు ప్రభువునందు నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాడు. మారుమనసు పొంది బాప్తిసం అదొక ఫలం. కొంతమంది చూస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళు,
కొంతమంది చూస్తే వాళ్ళు మామూలు కాదు, భయంకరంగా ఉండు, చాలా చెడ్డవారు, వారితో సహవాసం కూడా మంచిది కాదు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని అన్నట్టుగా భయపడుతూ ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచివారికి దేవుడు మేలు చేయనంటే ఆ మంచి ఎక్కడ ఉంటుందంట? ఆత్మ కలిగిన ప్రతి మనుషుడికి ఆ మంచి ఉంటుంది. అది పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథాలు అంటాడు. అసలు మంచి అంటే ఎట్లా ఉంటుంది అని అంటే ఒక మాట చూడండి. సామెతల గ్రంథము త్వరగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. చాలు చూడండి. మంచి అంటే ఏందయ్యా అంటే దయ, తర్వాత సత్యము. దయ అంటే ఏంటి? జాలి చూపెట్టడం, కనికిరి పట్టడం, ఒకరి మనిషిని చూస్తే కరిగిపోవటం. కొంతమంది కఠినంగా ఉంటారు, అది దయ కాదు. వాడు బండబారిన హృదయం కలిగిన వాడు, బండ మనసు వాడిది, కఠినమైన మనసు అంటాం. దేవుడు మంచివాడు అన్న తర్వాత ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడని అంటాడు. దయ అంటే దీన మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు దీనత్వంగా ఉంటారు, పొగరుగా ఉండరు, అహంకార మాటలు వాళ్ళ నోట్లు రావు, గర్వ మాటలు వాళ్ళ నోట్లు రావు, పొగరుతో కూడుకున్న మాటలు వాళ్ళ నోట్లో రావు. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి? ఎప్పుడు మృదువుగా ఉంటుంది. గొర్రెపిల్ల గొంతు ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? సింహం గొంతు ఎట్లుంటుందమ్మా? దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అది గాండ్రిస్తేనే చాలు, దగ్గరికి వచ్చి అరవబనిలే కరవబనిలే, అక్కడెక్కడో గాండ్రించిన చాలు ఇది గుండెలు అవిసిపోతాయి. అది గొర్రెపిల్ల ఎత్తుగా భయపడతాడా? చిన్నపిల్లల గొంతు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? మన గొంతులు ఎట్లా ఉంటాయి? ఎట్లుంటాయి మన గొంతులు? ఎందుకు గొంతులు మారిపోతున్నాయి? చిన్నప్పుడు పుట్టిన గొంతు ఉండొచ్చు కదా, పెద్ద అయ్యాక బాగుంటుంది కదా, ఉండదా? బాగుంటుందా? ఏది చిన్నపిల్లలు మాట్లాడుతున్నాడు వీడు? ఎందుకు చిన్నపిల్లలప్పుడు ఒక స్వరం, పెద్ద అయిన తర్వాత ఒక స్వరం? చిన్నపిల్లల గురించి ప్రత్యేకమైన పాఠాలే ఉన్నాయిలే బైబిల్లో. పరలోక రాజ్యం పోవాలంటే ఈ చిన్నపిల్లలే ఉండాలంటాడు. ఆ చిన్నపిల్లడికి ఒకటే తెలుసు, ఏడవడం తప్ప. సంతోషం వచ్చి ఏడుస్తాడు, ఆకలి ఏడుస్తాడు, అన్నిటికీ ఏడుస్తాడు. మనం అట్ట కాదు. పెరిగిన తర్వాత మనం సంతోషంగా ఉండడానికి నిమిత్తం అవతల వాళ్ళని ఏడిపించుకుంటాం, అవతల వాళ్ళని కాబట్టి ఏడిపించేస్తాం. చిన్నప్పుడు మనమే ఏడుస్తాం, దేనికి అవసరమైతే దానికి ఏడుస్తాం. పెద్ద అయితే పెరుగుతూ మన అవసరాల నిమిత్తం ఇంకొకరిని ఏడిపించడానికి, ఇంకొకరిని బాధ పెట్టడానికి, ఇంకొకరిని శ్రమ పెట్టడానికి వస్తాం. అందుకని ఆటోమేటిక్ స్వభావం అప్పుడు ఆ చిన్న దాంట్లో ఉండే స్వభావం కాస్త బయటికి వెళ్ళిపోతుంది. ఏదో వేరేది చేరుతుంది, మన గొంతు స్వర బయటికి మారిందంటాం. కాదు, మన స్వభావమే మారిపోయింది, మన ఆలోచనలు మారిపోయినాయి, మన బ్రతుకులే మారిపోయినాయి. నువ్వు మంచివాడిగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా దయ్యను నీవు, సత్యము నీవు, కంఠభూషణలకు మెడకి మీరు హారాలు వేసుకుంటారు చూడండి, చేతులకు వాచ్యలు పెట్టుకున్నట్లుగా, ఇంకొకటి ఏదో ధరించుకున్నట్లుగా దయ్యను సత్యమును మనం ఏం చేయాలంటామా? ధరించుకోండి. ఒక క్రైస్తవుడిని చూస్తేనే మనలో ఏం కనపడాలి? ఆ సాధత్వం కనపడాలి, ఆ సాత్వికత కనపడాలి. మనం చూస్తే అమ్మో ఆ చర్చికి పోతే అది దాంతో మాట్లాడకూడదు, ఎందుకు వచ్చింది పీకులాట. చర్చిలోనే ఉంటాయి, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, పందులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, అన్నీ ఏడే ఉన్నాయి చర్చిలో. అట్లా ఉండకూడదు. ఏముండాలంటయ్యా? దేవుని దయ కలిగినటువంటి ఆత్మ అభిషేకం పొందుకున్న వారుగా ప్రభు మనం మార్చును గాక. దేవుని దయ అనేది ఒకటి మంచిదైతే, రెండవది ఇంకొక మాట అంటుంది. విలాప వాక్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అంటాడు, దేవుడు అనుగ్రహించు రక్షణను ఓపికతో కనిపెట్టేవారు మంచిది అంటుంది వాక్యం. ఏంటంటమ్మా? దేవుని కొరకు ఓపిక ఉండాలి. దేవుడు నీ జీవితంలో నీ మంచితనాన్ని బట్టి ఒక్కోసారి తొందరగా ఇమీడియట్గా కార్యాలు చేయకపోతే మన ఆలోచనలే మారిపోతాయి. ఇంకెందుకు చర్చకి, ఇంకెందుకు మందిరానికి, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు మేము అక్కడికి వెళ్ళాలి, ఇంకెందుకు వారితో మేము మాట్లాడాలి అంటే మనుషుల్ని తెంచుకున్నంత ఈజీగా దేవుని మనం తెంచుకుంటాం. తప్పు. నీ మంచితనాన్ని బట్టి దేవుడు కొద్దిగా కార్యం చేయటం ఆలస్యమైనప్పటికీ కూడా పొర్రపాటున నీవు మంచిని నువ్వు విడిచిపెట్టుకోకూడదు. కొద్దిగా దేవుడు అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాడు, అంటే సహనం కలిగి ఉండాలి.
అందుకని యేసు ప్రభు కూడా ఒకరోజు అంటాడు, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు ధన్యులు. ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ టైంలో వస్తాడో నాకు తెలియదు. మీకు అందరికి బాగా తెలుసు, కొన్ని గేమ్లు ఆడుతూ ఉంటే గేమ్లలో కొన్ని ఏమంటారు సేవింగ్ మోడ్ అని కొన్ని 3 ఉంటాయి ఆప్షన్లు కదా, అవి కొన్ని ఆప్షన్లు ఇస్తారు. వాటిని యూజ్ చేసుకుంటే కొద్దిగా ముందుకు పోవచ్చు ఆ గేమ్లో. మనం ఆడుతూ గేమ్లో ఎక్కడన్నా మిస్టేక్ అయితే దాన్ని లైఫ్ టైం తీసుకొని దాన్ని యూజ్ చేసుకుని కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు. అవి దుర్వినియోగం చేసుకున్న తర్వాత ఇంకేమైపోవాలి, మళ్ళీ కష్టపడి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. జీవితంలో కూడా అంతే. దేవుడు నీ బ్రతుకులో కూడా మనం ఏం కోరుకుంటామంటే దేవుడిచ్చే సద్మైన విషయాలను, మంచి అవసరాలను అనవసరమైన వాటికి వినియోగించుకొని ఖాళీ చేసేసుకుంటాం తొందరగా ప్రతిదానికి. దేవా నాకు ఇది ప్రస్తుతానికి ఇది నాకు అవసరం, ఇది దయచేయి అని దాన్ని అడుక్కుంటాం. అది యాక్చువల్లీ నువ్వు కష్టపడితే కొద్ది దాన్ని పొందుకోవచ్చు, దాన్ని వినియోగించుకుంటావు దేవుణ్ణి. ఇంకొద్దిగా అవసరతలను వినియోగించుకుంటావు. నువ్వు కష్టతరమైన ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని నువ్వు వేడుకున్న దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని ఉంటావు. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఉన్నతమైనటువంటి ప్రతి విషయాలను ఆలోచించగలిగిన జ్ఞానం కలిగిన వారై ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఏది ఇవ్వాలో ఆయనకు బాగుగా, ఎన్ని సంవత్సరాలు అయింది నా జీవితంలో ఎందుకు ఈ కార్యాలు జరగట్లేదు అని ఓపిక కోల్పోయి దేవుని ప్రశ్నించే స్థానంలోకి వెళ్ళిపోకూడదు. ఒకటి కనిపెట్టుకుని ఉండటం కూడా మంచిది అంటుంది. అబ్రహాము ఎప్పుడైతే 70 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడో 33 సంవత్సరాలు దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకోగా తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆ విశ్వాసం అతను నీతిగా మార్చేంత వరకు దేవుడు ఆయన్ని పరీక్షిస్తూనే వస్తున్నాడు. కొంతమంది దేవుడు జీవితంలో అడిగిన వాటిని ఇచ్చేస్తే ఇంక సరిపెట్టుకుంటారు, ఇంకా నాకు చాలు, నాకు ఈ జీవితంలో ఇంకా నాకు చాలు ప్రభువా. కాదు, దేవుడు నీకు ఇంకా ఉత్తమమైన వాటిని ఇవ్వాలని ఆశపడతాడు. నేను ఎప్పుడు ఉత్తమమైన వాడిగా నీకు ఇవ్వాలంటే లోకములో నిన్ను ఒక మంచి వానిగా తీర్చిదిద్దిన తర్వాత నీకు మేలు చేయాలని దేవుడు ఆశపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అడిగినప్పుడే నీకు ఇచ్చేస్తే అది నీకు ఉపయోగం ఉంటుంది, నీకు మేలుగా ఉంటుంది. కాదు, దేవుడు నీకు ఏదన్నా ఒక మేలు చేయాలని ఎట్లా అనుకుంటాడు తెలుసా? నీ గురించి 4 విధాలుగా అన్ని లోకంలో అందరికీ తెలిసేటట్లుగా చేసి అప్పుడు అందరూ నిన్ను రకరకాలుగా నిన్ను మాట్లాడుతున్నప్పటికీ కూడా, రకరకాలుగా నిన్ను పరిహసిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పటికీ, ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నీలో ఉన్న ఓపికను చూసి అప్పుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నిన్ను అన్న వారి నోరులన్నీ యేసు నామములో మూయబడాలని అప్పుడు దాకా అవకాశం ఇస్తూ ఉంటాడు. అందరూ ఎందుకు అంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు తెలుసా? నీలో మంచితనం చూడాలని. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటావు, ఎలా సహిస్తావు, ఎలా నిలబడతావు? నువ్వు మనుషుల మాటకి కూలిపోతావా, నా మీద ధైర్యంతో నిలబడతావా? ఈ రెండింటిలోనే దేవుడు బ్యాలెన్స్ చేస్తూ వస్తాడు. అబ్రహాం విశ్వాసం ఉంచాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. దేవా, నాకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు అన్నావు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడిని అన్నావు. నాకైతే బిడ్డలు కానీ శక్తి నాకు లేదు, బిడ్డలు పొందుకునే శక్తి నాకు లేదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు ఇస్తావని విశ్వసిస్తున్నా. ఎప్పుడు ఇస్తావు అని అడగల, ఇచ్చేంతవరకు కనిపెట్టుకున్నాడు. ఆ ఆశని దేవుడు గమనించిన తర్వాత తన కొరకు ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికై ఆయన జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటున్నాడో అన్నీ కూడా దేవుడు చూశాడా లేదా? ఏం పోగొట్టుకున్నాడు అబ్రహాము? తన ఇంటిని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటిని పోగొట్టుకున్నాడు. నేను చూపించే దేశం అంటే నీకు ఇష్టం లేకపోయినా నేను చూపించే దగ్గరకు నువ్వు వెళ్ళాలి, అన్నిటికీ రెడీ అన్నాడు. ఎప్పుడైతే వెళ్ళి అక్కడ నివసించిన తన స్థానంలో తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఒక ఆయన ఉంటాడు, నోవాహు అని ఆయన. నోవాహు ఎలాంటి వారి మధ్య బ్రతుకుతున్నాడు అంటే బలత్కారుల మధ్య, భయంకరమైనటువంటి పాపాత్ముల మధ్య ఆయన జీవిస్తున్నాడు. అలాంటి వారి మధ్యలో ఆయన మాత్రం ఎలా ఉన్నాడు? మంచివాడిగానే ఉన్నాడు. దేవుడు ఒకరోజు ఆయన ముందు నిలబడి అంటాడు, ఈ తరం వారిలో అంటే ఇక్కడున్న వారందరిలో నోవాహు నీవే నాకు నీతిమంతుడి కనపడుతున్నా. ఏం ఉపయోగం ఉందిలే, వాళ్ళ బాధలు తట్టుకోలేకపోతున్నా, వాళ్ళ కష్టాలు తట్టుకోలేకపోతున్నా, నా నీతి నాకేమన్నా ఉపయోగం ఉందా? లేదే, నా నీతిని బట్టి నాకు అవమానాలు వస్తున్నాయి,
నా నీతిని బట్టి నాకు శ్రమలు వస్తున్నాయి, నా నీతిని బట్టి నాకు ఆపదలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఏం ఉపయోగమయ్యా అని కన్నీళ్ళు విడుస్తున్నాడు నోవాహు దేవుని సన్నిధిలో. అప్పుడు అంటాడు, నీ కన్నీళ్ళకు ముగింపు కలిపే రోజు నేను ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఇదిగో వాళ్ళ భూమి మీద లేకుండా చేసే రోజు నేను ఒక ఏర్పాటు చేయబోతున్నాను. కనుక నీ క్షేమము నిమిత్తమై ఒక ఓడను తయారు చేసుకో. ఓడను తయారు చేసుకున్నప్పుడు ఓడ నువ్వే చేసి పెట్టచ్చు కదా అని అనలా. చూడండి, నువ్వే చేసుకో. నువ్వు చేస్తుంటుంటే నువ్వు చేస్తున్న నీ పనిని నీ ఊర్లో ఉండాలి, అందరూ చూసి చూడాలి. ఆయన వచ్చి అడవిలోకి పొద్దున్నే పోయి కట్లు కొట్టుకుంటుంటే, చెక్కలు జరుగుతుంటే, పడవ చేయాలంటే చిన్న పనే. ఎంత పని చేస్తుంటే చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా, ఏరా నోవాహు ఏం చేస్తున్నా? ఏం లేదు, దేవుడు చెప్పాడు నాకు పడవ చేసుకోమని చెప్పి. ఎందుకురా పడవ? నీకు ప్రళయం రాబోతుందంట, నా దేవుడు నన్ను కాపాడుతాను, నేను బాగుండాలంటే, నేను భద్రపరచబడి నేను బ్రతకాలంటే నేను పడవ చేసుకోమని చెప్పాడంటే వాళ్ళందరూ ఏం చేశారంటే పక్క నవ్వి వీడికేదో పిచ్చి పెట్టింది, వీడికేదో ఎర్ర పెట్టింది, అందుకే పొద్దున్న లేస్తే అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏదో అవుతూ ఉంది అని అవమానాల మధ్య, నిందల మధ్య, అనేక పోరాటాల మధ్య అవేవి కూడా ఆయన చెవులు వేసుకోలేదు. దేవుడు చెప్పిన మాటను మాత్రమే పట్టుకున్నాడు. ఆయన పని ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది, ఆ పడవలోకి చేరాడు. ఆ పడవలోకి చేరిన తర్వాత ప్రళయం స్టార్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారమ్మా? పడవ కాడికి వచ్చి ఉంటారు కదా, చాలామంది పరిగెత్తుకు, రే వాకిలు తిరిగి నీకు దండం పెడుతున్నాను, ఆయన వాకిలు తీరిపోతే పోయింది. ఏం మీ పెదనాయన కొడుకుని, చిన్నాయన కొడుకుని, మీ అక్క కొడుకు రా, మీ మానమామరా, మీ తాతరా అని రకరకాలుగా చెప్పుంటారు. కానీ ద్వారం తెరవబడలేదు. నీ జీవితంలో కూడా అంతే. ఒకరోజు ఎన్నో అవమానాలు కూడా మనం సాగిపోతున్నా మంచివారిని దేవుడు ఎప్పటికీ కూడా చెడ్డవారితో పాటు కలపడు అనే దానికి నోవాహు ఎగ్జాంపుల్. మరొక వ్యక్తి కూడా ఉంటాడు, లోతు. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జీవిస్తుంటాడు. అక్కడున్న ప్రజలు కామవికారయుక్తమైన నడవడికలు గల జనుల మధ్య నివసిస్తున్నాడు. లోతు ఉండే నీతి ఏంటయ్యా అంటే, అనేక వారి మధ్య నివసిస్తున్నప్పటికీ కూడా ఆయన మనసుని ఏం చేస్తున్నాడంట, అలాంటి కార్యాలు నేను చేయకూడదని తన మనసుని ఆయన ఒప్పించుకుంటూ బ్రతుకుతున్నాడు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా? నేను అబద్ధాలు ఆడకూడదు. వాళ్ళు మోసాలు చేస్తున్నారా? నేను మోసాలు చేయకూడదు. వారు దారి తప్పుతున్నారా? నేను దారి తప్పకూడదు. వీళ్ళందరూ పాడైపోయినారా? నేను పాడైపోకూడదు. నేను కరెక్ట్గానే ఉండాలి. ఇది కదా మంచి అంటే. దానికి ఫలితం ఏంటి? దొరికింది ఒకరోజు ఆయనకి. అంత క్రూరత్వం కలిగినటువంటి ప్రజల మధ్య తను పరిశుద్ధతను కాపాడుకోవటం కూడా మంచి. ఈరోజు మనం కూడా అలాంటి లోకంలో ఉన్నాం. అనేకులు మనం పాడు చేసే వాళ్ళు ఎక్కువ మన చుట్టూరు ఉన్నవారు. మనకు మంచి చేసినట్టే ఉంటారు, కానీ వెనకాల ఘోరమైన నష్టాన్ని కలిగించేవారే ఉంటారు. అలానే చెప్పి నువ్వు ప్రతీకారానికి దిగకూడదు. వాళ్ళకి ఎలానే ఉంటాను నేను, వీళ్ళకి ఎలాగనే ఉంటాను నేను అని మన మనసులు మనం మార్చుకోకూడదు. లోతు దేవుని దృష్టికి కలిసి కనబడ్డాడు. అందుకని పరిశుద్ధంగా అంటాడు, అలాంటి వారి మధ్యలో నీతిమంతుడైన లోతును తప్పించను. 50 రోజుల్లో నిన్ను కూడా తప్పిస్తాడు, మనందరం తప్పిస్తాడు. ఇంక చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. మంచివారికి మేలు చేయము అని ఒక మాటతో దేవుడు ముగియలేదు. ఎవరెవరు పరిశుద్ధ గ్రంథంలో మంచిగా తన ప్రవర్తన కాపాడుకుంటూ వచ్చారో వారందరికీ దేవుడు మంచి కార్యాలు చేసి ఉన్నాడు. ఎవరైతే నువ్వు కూడా ఇలాంటి మంచి తత్వం కలిగి ఈ రోజుల్లో నువ్వు జీవిస్తుంటే భయపడకు. నీ జీవితంలో నష్టం ఉందా, కష్టం ఉందా, బాధ ఉందా, కన్నీరు ఉందా, శ్రమ ఉందా, నిశ్చయంగా నా దేవుడు నీ జీవితంలో మేలు చేయును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఇష్టం? దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, నేను మీ జీవితంలో మంచి చేయాలనుకుంటే మీరేం కావాలి? మంచివారుగా మారండి. ఆ మంచి ఏంటో, ఆ మంచి కార్యాలు ఏంటో, ఆ మంచి ఉన్నతమైన విలువలు ఏంటో ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఆ మంచి వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని తెలుసుకొని వాటి ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకుంటే ఇక నీ ముందు ఇంతవరకు ఏదైతే నష్టంగా నువ్వు రుచి చూసి వస్తున్నావో ఆ నష్టాన్నంతా నా దేవుడు మేలుగా మార్చను గాక. మోకాళ్ళ మీదకి వద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు వల్ల మన మధ్యన కనుక దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుంటాం. దేవా, మంచివారికి మేలు చేయము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితంలో కూడా నేను పొందుకోవాల్సిన మేలులు చాలానే ఉన్నాయి. నాకు మేలులు కావాలయ్యా. నేను మేలు కోరుకుంటే నాకు కీడు కలుగుతుంది. నేను ఉన్నతమైన వాటిని ఆశిస్తే నాకు నష్టమైన వాటి నా జీవితాలకు వస్తున్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఇస్తాను.
మంచివారు జీవితంలో నువ్వు మంచి కార్యాలు చేయక నువ్వు మానలేదు. ఇంతకు నా జీవితంలో నేను ఏ మంచి లేని వాడవలే ఉన్నానేమో. అబ్రహాము మంచివాడు అనిపించుకొని ఆశీర్వాదం పొందుకోవటానికై నీ మాట విని సమస్తమును విడిచిపెట్టాడు. అబ్రహాము మంచితనం చూశావు, అతన్ని గొప్ప జనముగా ఆశీర్వదించావు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నాలో అలాంటి అబ్రహాము లాంటి నీతిని మంచిని నాకు దయచేయి. నేను ఇంకా నువ్వు చెబుతున్నా నేను ఏది విడిచిపెట్టట్లేదో, ఇంకా ఏటినైతే వెంటేసుకుని నేను తిరుగుతున్నానో నన్ను క్షమించు. అందుకే నేను మేలు పొందుకోలేకపోతున్నానేమో. నా జీవితంలో నేను మేలు పొందుకోలేకపోవటానికి కారణం నువ్వు విడిచిపెట్టు అన్నవి నేను విడిచిపెట్టలేదు. ఏమో ఇస్తాయా, నీకు ఇష్టం లేనిది, నీకు ఇష్టం కానిది నాలో ఏది ఉన్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నా దేవా నాలోంచి తీసి అని నువ్వు అడుగు దేవుడు. ఎందుకంటే నువ్వు మేలు చూడాలని ఆశపడుతున్నావు కాబట్టి. నువ్వు తీసేసుకోలేనివి చాలా ఉంటాయి నీలో. అలాంటివన్నీ దేవుని సహాయం నువ్వు కోరుకో. యేసయ్యా ప్లీజ్ నాకు మేలు కావాలి, కానీ ఇదిగో మేలు జరగకుండా నాలో ఆపేవి చాలా ఉన్నాయి. నా ప్రార్థన నీవు వినకుండా నా దోషాలు అపరాధములు అడ్డుగోడలుగా ఉన్నాయి. యేసు నామములో సమస్తమైన అడ్డుగోడలు కూలిపోవును గాక. కూల్చివేయండి యేసయ్యా. నీ సన్నిధి నన్ను చూడాలి, నా పరిస్థితి నువ్వు చూడాలి, నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. వీడికి ఎంతుంటే ఏం ప్రయోజనం, వీడికి ఇదిగో ఈ ఆస్తిని అనుభవించడానికి వారసుడు లేడని లోకమంతా నన్ను హేళన చేస్తున్నారయ్యా. వీడు ఎందుకు కష్టపడుతున్నాడు, వీడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు, వీడికి దేనికి ప్రయాసపడుతున్నాడు, వీడికి తెలియట్లేదని లోకము నన్ను అంటున్నారయ్యా. ఇదిగో నీ మాట నమ్మి నీకు ఇష్టం కానివ్వండి నా జీవితం తొలగించుకొని నీ సన్నిధిని మేలు అనగా కనపడాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ నాకు మేలు చేయవా. నోవాహు వలె అనేకమైనటువంటి లోబడని వ్యక్తుల మధ్య, దేవుని భయము లేని వారి మధ్య, దేవుని ధిక్కరించే వారి మధ్య నోవాహు వలె నేను ఉన్నాను అనేటట్లుగా నాకు సహాయం దయచేయాలి. నోవాహు తను నీతిని బట్టి మంచిని బట్టి రక్షించబడ్డాడంటే అలాంటి అవిధేయుల మధ్య తను నీకు విధేయుడి జీవించినట్లుగా ఇదిగో నేను ఎక్కడైనా నీ మాటకి విధేయత లేకుండా జీవిస్తుంటే నన్ను క్షమించు. ఇది మొదలుకొని నువ్వు నాతో ఏమైతే మాట్లాడతావో, నువ్వు కోరుకున్న జీవితం నేను జీవించేటట్లుగా నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను యేసయ్య అని తీర్మానం చేస్తే ఎవరు మౌనం ఉండకూడదు. నీ మౌనము అది సాతానికి అవకాశం అవుతుంది. నువ్వు తీర్మానం చేసుకుంటే సాతాను నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. ఏ మేలు నీ జీవితంలో జరిగించకుండా నిన్ను నష్టం చేస్తున్నాడు సాతాను. ఈరోజు నువ్వు చేసుకునే నీ తీర్మానం బట్టి సాతాను నిన్ను విడిచిపెట్టి దూరంగా పారిపోతాడు. ఇదిగో నువ్వు నా సొత్తు అని దేవుడు నీతో పలుకుంటాడు. దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. లోతు వలె కామయకారయుక్తమైన జనముల నడవడికల మధ్య మనుషులతో మమేకమైపోకుండా తన మనస్సును తన మనస్సాక్షిని కాపాడుకుంటున్నాడు. ఈ రోజుల్లో దినాలు చెడ్డవి, అనేకమైన దినాలు చెడ్డవి. ఈ చెడ్డ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు? పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? పవిత్రతను కాపాడుకుంటున్నావా? దేవుని యొక్క రక్త ప్రోక్షణలో నిరంతరం నువ్వు జీవిస్తూ భద్రపరచబడిన వాడివై ఉన్నావా? అలా అయితే లోతుని ఆ ప్రళయం ఆ యొక్క పరిస్థితుల నుంచి కాపాడినట్లుగా దేవుడు నిన్ను నన్ను కాపాడాలి. లోతు తన మనసుని లోకంలో ఉన్న వాళ్ళతో ఒప్పుకోలేదు. తాగుబోతులతో చేరలేదు, తిరుగుబోతులతో చేరలేదు, వ్యభిచారంతో చేరలేదు. తన మనసుని తను భద్రం చేసుకుంటున్నాడు. దేవుని మాటల మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని మాటల మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన నన్ను కాపాడేవాడు, నన్ను రక్షించేవాడని విశ్వాసత కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్న లోకం కోడికి లాంటిది. ఈ లోకంలో ఏ మంచితనం లేదు. లోకమంతా చెడుతనంతో నిండిపోయినది. లోతు వలె నువ్వు జీవిస్తే నశించుకోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రభు, ఈ మంచి నా మంచి కాదయ్యా, నీవు కోరుకున్న మంచి నా జీవితంలో ప్రసాదించి నువ్వు నా పట్ల ఉన్నటువంటి ఆ మేలు నా బ్రతుకులో సహాయం దయచేయమని కోరుకుంటే ఈ మధ్యాహ్నం కలుస్తాం నా ప్రభు. అటు జీవితం నీకు నాకు చేర్చమని అందరికీ దేవుడు దయచేయను గాక.